ఏంటమ్మా పాండే ఎక్కడా? ఓ యాజ్ యూజువల్ మేము గెలవగానే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడా? కాదు, మా వాళ్ళు ఓదార్చడానికి గ్రౌండ్లోకి వెళ్ళాడు. అబ్బా నేను ముందే చెప్పా మ్యాచ్ ఉప్పల్లో అప్పర్ హ్యాండ్ మాదేరా అని. విన్నారా? హలో, సగం జెర్సీలు మావే, చూసావలేదు? జెర్సీలు ప్యారడైసులు కాదమ్మా, మ్యాచ్ ఎవరు గెలిచారు అని అడుగుతున్నా. మీరే. ఆఖరికి మా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా మీకోసమే ఆడాడు కదరా, అయినా కూడా గెలవకపోతే ఎలా? నువ్వు ఉండిపోయా, అసలే మా ధోని కనపడలేదని మేము ఏడుస్తుంటే. ఓ మ్యాచ్ ఓడిపోయారని ఏడవట్లేదా మీరు? రెండు. ఎస్, 2 పాయింట్లు మావే, 4th పొజిషన్ కూడా మాదే. అబ్బో, 4th పొజిషన్కి ఏదో ప్లే ఆఫ్కి వెళ్ళినట్టు బిల్డప్. అదేలాగూ వెళ్తాం. మా బౌలింగ్ చూసి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మేము చూసాము. ప్రఫులేగా ఐపీఎల్ రికార్డ్ కొట్టాడు అని నెత్తిని పెట్టుకున్నారు. కట్ చేస్తే బౌలింగ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అది చూసేగా ఈ కాన్ఫిడెన్స్. లాస్ట్ ఓవర్లో కవర్ చేశాడా లేదా? మరి ఫస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి చూసుకున్నాడుగా. ఒక మ్యాచ్ ఆడితే ఇంకో మ్యాచ్ ఆడరు. ఈ కన్సిస్టెన్సీని చూసి కాన్ఫిడెన్స్ వచ్చిందంట. సాహసం అనే చెప్పాలి. ఒకరు కాకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు స్టెప్ అప్ అవుతారు కదా మామ. మా దందా స్టైలే అంత. ఎగరండి, ట్యూస్డే తెలుస్తుంది మీ జాతకం. ఏం తెలుస్తుంది? మేము హ్యాట్రిక్ విన్స్ కొట్టామనేగా. బాబు, నెక్స్ట్ మ్యాచ్ డీసీతో. అయితే నిన్న ఫామ్లోనే ఆర్సీబీని కొట్టారు, అది కూడా చిన్న స్వామిలో. ఉప్పల్లో మమ్మల్ని కొట్టమను, అప్పుడు మాట్లాడుకున్నాం. ఏదో అన్ని కలిసి వచ్చి 2 మ్యాచ్లు వరుసగా గెలిచారు. దానికేంత ఓవర్ యాక్షనా? అదే 2 మ్యాచ్లు గెలిచారని మీరు చేయలేదు ఓవర్ యాక్షన్? సర్లే భయ్యా, అయిపోయింది. మ్యాచ్ ఎలాగో అయిపోయింది కదా, ఇప్పుడు మనం బాయి. అలా రా దారికి. సరే మరి నెక్స్ట్ ముంబై మ్యాచ్కి ఆల్ ది బెస్ట్. నాకు మా ఇంపాక్ట్ ప్లేయర్తో చిన్న పంచాయతీ ఉంది, వెళ్ళొస్తా. ఏ పార్టీ కూడా వెళ్ళిపోతాయండి భయ్యా. హ్యాట్రిక్ విన్స్ కొట్టిన తర్వాత ఇస్తాలేరా అంటే. నెక్స్ట్ మ్యాచ్ మే 18 ఉందిగా చెన్నైలో, అప్పుడు చూపిస్తాం. గుర్తు పడకుండా కలిపేస్తాం. గుర్తుపెట్టుకోండి గాయస్. నవ్వకు భయ్యా, నువ్వు అసలు నవ్వకే. అది గెలిచేసాం కాబట్టి సరిపోయింది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే నువ్వు బౌండరీలు కొట్టాలి భయ్యా. నువ్వు మా గుండెల మీద కొడుతున్నావు. పిల్లోని చూసి నేర్చుకో ఇంపాక్ట్ అంటే ఎలా ఉండాలో. మా తాత అప్పుడే చెప్పాడు బ్రిటిష్ వాళ్ళని నమ్మద్దని, మేమే వినలా. అయినా 13 కోట్లు తీసుకున్నందుకు 13 రన్స్ అయినా కొట్టాలా? అసలు 13 అనే నెంబరే పెద్ద ఫస్ట్ నెంబర్లే. ఇంకోసారి గ్రౌండ్లోనే కాదు, టీవీలో కనిపించిన గుడ్డు కారం వేసి బిర్యానీ తినిపిస్తాం. ఫస్ట్లో క్యాచ్ పట్టావు కాబట్టి ఓకే. అది సంగతి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. అభిషేక్ శర్మని పులి అని, క్లాస్ అన్ని కాటేరమ్మ కొడుకని ఎందుకంటారో సెకండ్ షో వేసి మరీ చూపించారు. అన్ఫార్చునేట్లీ సిఎస్కే హ్యాట్రిక్ విన్స్ కొట్టలేకపోయింది. అక్కడ ఇంకో పక్క ఆర్సీబీ ఫ్యాన్స్ కి మిల్లర్ పెద్ద షాకే ఇచ్చాడు. చిన్న స్వామిలో 175 డిఫెండ్ చేయడం కొంచెం కష్టమే. మాక్సిమం ట్రై చేశారు, గ్రేట్ ఎఫర్ట్, ఆల్మోస్ట్ గెలిచేశారు కూడా. బట్ కిల్లర్ మిల్లర్ డిడ్ ద మ్యాజిక్ దేర్. కాకపోతే ఆర్సీబీ 175 దగ్గర ఆగిపోవడానికి కారణం జితేష్ శర్మ. అంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ మధ్యలోకి వచ్చి 20 బాల్స్లో 14 రన్స్ కొట్టడం వెరీ బ్యాడ్. సగం మ్యాచ్ అక్కడే పోయింది. ఆర్సీబీ బౌలర్స్ మ్యాక్సిమం ట్రై చేశారు, మెయిన్గా భువనేశ్వర్ కుమార్. ఏం చెప్పాలి భయ్యా ఇంకా ఆయన గురించి, ఎంత చెప్పినా తక్కువే. నేను తోపును రా భయ్యా అని మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. కృణాల్ పాండే కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు, బట్ లాస్ట్లో షెఫర్డ్ మాత్రం దొరికిపోయాడు. స్టబ్స్ అండ్ మిల్లర్ వన్స్ అగైన్ ప్రూవ్ దట్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, బాపు బౌలింగ్ అటాక్ 2 కలవడం వల్ల ఢిల్లీ మొత్తానికి హ్యాట్రిక్ లాసెస్ నుంచి బయటపడింది. ఆర్సీబీ ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది. 2 మ్యాచ్లు గెలవడం, 1 ఓడిపోవడం, 2 గెలవడం, మళ్ళీ ఇంకొకటి ఓడిపోవడం. అంటే నెక్స్ట్ 2 వీలైతే హ్యాట్రిక్ కూడా. ఏమవుతుందో చూడాలి. మరి నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రిజల్ట్స్ విషయానికి వస్తే 2 మ్యాచెస్ జరిగాయి కాబట్టి 2 విన్నర్స్ ఉండాలి. బట్ ఫస్ట్ మ్యాచ్లో 2 విన్నర్స్ వచ్చారు, సో మొత్తానికి 3 విన్నర్స్. అండ్ ద విన్నర్స్ ఆర్ సుధా చంద్ర, ఎంబీ అన్బౌండ్ అండ్ చరణ్ తేజ్. కంగ్రాట్స్ గైస్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయండి. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. ఇకపోతే ఈరోజు ఇంకో డబుల్ హెడర్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ది. ఈ రోజైనా బోనీ కొడతారా అనుకుంటే
అవతల పక్క ఆర్ఆర్ ఉంది. లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోయి ఫుల్ కసిమీద ఉంది. కరెక్ట్ టైంలో కేకేఆర్ తగిలింది. కానీ ఒక షాకింగ్ రిజల్ట్ కూడా రావచ్చు లాస్ట్లో, చూద్దాం. మరి ఇంకో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జి. ఇక్కడ కూడా అంతే, ఎల్ఎస్జి లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ రోజు మ్యాచ్ గెలిచి విన్నింగ్ ట్రాక్లోకి వెళ్దామా అనుకుంటే అవతల పక్క ద అన్బీటెన్ సైడ్ పంజాబ్ కింగ్స్. ఇక్కడ కూడా ఒక షాకింగ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆడియన్స్ ఏమంటున్నారంటే మీరు కొట్టుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. ఈ సీజన్లో సూపర్ ఓవర్ ఇంకా బాకీ ఉంది, అది ఈరోజు ఏమన్నా వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఇట్ ఫర్ ద డే. మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.